హాయ్ అండి. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు బోట్ నెక్లోని టిప్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది అంటే వీడియోకి రాలేదు, కానీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని స్ట్రైట్గా చూసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని హెచ్చు తక్కువలు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసాక ఒక 1/2 ఇంచ్ పైకి మళ్ళీ ఇంకొక లైన్ గీయండి. ఫస్ట్ గీసింది వేస్టేజ్ కోసం, తర్వాత ఖర్చుల కోసం అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ హైట్ సాదా బ్లౌజే ఇచ్చారు మనకి. నార్మల్ బ్లౌజ్లో నుంచే నేను బోట్ నెక్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ కోసం మెయిన్ డాట్ నుంచి, అంటే బ్యాక్ పార్ట్ డాట్ నుంచి షోల్డర్ మిడిల్లోకి ఇలాగా పట్టుకొని బ్లౌజ్ హైట్ చూసుకోండి. తర్వాత నడుం లూజ్ కోసం ఇలాగా సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మధ్యలోకి పట్టుకొని ఇలా సైడ్ జాయింటింగ్స్ ప్లస్ ఈపు కప్ అన్నమాట, మెడ హైట్ వస్తుంది. మెడ హైట్ 2 తీసేసుకోండి. ఇప్పుడు హైట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ పాయింట్, ఆ మార్కింగ్ దగ్గర ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఈరోజు ఐరన్ బాక్స్ నాకు ఖరాబ్ అవడం వల్ల నేను ఐరన్ చేయలేదు, నార్మల్గా పెట్టేశాను అనమాట. బ్లౌజ్ పీస్ జాడిచ్చిన పీస్ కాబట్టి కొంచెం ముడతలుగా ఉంది. ఇప్పుడైతే చూడండి, నడుం లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకొని నడుం లూజ్లోకి సగం డాట్స్ కోసం తీసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ చేసేసుకున్నాను. 4 ఇంచెస్ హైట్ తీసుకున్నాను నడుం లూజ్కి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే టోటల్ షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ 7 ఇంచెస్ టోటల్ షోల్డర్ తీసుకున్నాను. మీకు షోల్డర్ పాయింటింగ్ కనపడకపోయినా నేను క్లారిటీగా చెప్తున్నాను చూడండి. టోటల్ షోల్డర్ 7 ఇంచెస్, మళ్ళీ చంక డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. మనం టోటల్ షోల్డర్ ఎంత తీసుకుంటే అంతే తీసుకోవాలి ఇక్కడ చంక డౌన్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ వచ్చి నెక్ తీసుకున్నాను. మెడ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కనపడట్లే కానీ క్లారిటీగా అర్థమవుతుంది నాకు. నెక్స్ట్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను బోట్ కోసం. తర్వాత బ్రాడ్ డ్రాప్ తీద్దాం అనుకొని 4 ఇంచెస్ అలానే మార్క్ చేసేసాను ఫస్ట్ అయితే. ఇప్పుడైతే 3 ఇంచెస్కి ఒక లైన్ గీసేసి ఈ షోల్డర్ నెక్ పాయింట్ దగ్గర నుంచి కూడా కలిపేశాను. ఇలా చూడండి, ఇలాగా కిందేమో డ్రాప్ కోసం బాక్స్ గీసాను, పైనేమో బోట్ కోసం బాక్స్ గీసాను. అంతే, చంక డౌన్ లైన్ కూడా తీసేసుకున్నాను. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బోట్ నెక్ది ఫ్రంట్ ఓపెనింగ్ కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. ఫ్రంట్ పార్ట్ ఫుల్ వీడియో ఉంది. ఇదైతే షోల్డర్ ఒకటే మిస్ అయింది. ఇప్పుడైతే ఫుల్ డ్రాప్ పెడదామని ఫస్ట్ గీసాను చూడండి. పెద్దగా డ్రాప్ అనేది పెద్దగా పెడదాం అనుకొనేసి ఫుల్గా 4 ఇంచెస్కి నేను డ్రాప్ గీసేసాను. కరువు స్కేల్తో ఇలా డ్రాప్ తీసేసుకోవాలన్నమాట. అయితే కొంచెం మరీ ఎక్కువ బ్రాడ్ అయిపోద్ది. ఈ కస్టమర్ ఏంటంటే ఎక్కువ బ్రాడ్ తొడగారు అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఆలోచించి మళ్ళీ చిన్న డ్రాప్ ఇచ్చేసాను, స్మాల్ డ్రాప్ ఇచ్చేసాను. ఒకేసారి ఫస్ట్ టైం ఒకేసారి అంత డీప్ తీసినా నచ్చకపోతే మళ్ళీ కస్టమర్స్ మనకి మిస్ అయిపోతారనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ స్మాల్ డ్రాప్ ఇచ్చేద్దాం అని చెప్పి స్మాల్ డ్రాప్ ఇచ్చేసాను. బోట్ నెక్ అయితే 1 ఇంచే తీసుకోవాలండి చంక డౌన్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసేసి నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను చెస్ట్ లూజ్ తీసుకుంటాను. అలానే సేమ్ యాజ్ టీజ్గా తీసుకున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా చెస్ట్ లూజ్గా. ఇప్పుడు ఆ 2 లైన్లు కలుపుకుంటూ ఒక లైన్ గీసేసాను. ఆమ్ రౌండ్ స్కేల్తో ఆ 1 ఇంచ్ కలుపుతూ ఇలాగా చంక రౌండ్ తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఎప్పుడైనా 1.5 ఇంచ్ తీసుకుంటాము, కాకపోతే ఇది బోట్ నెక్ కాబట్టి ఓన్లీ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే 2.5 వచ్చింది నాకు స్మాల్ డ్రాపు. ఇక్కడ స్మాల్ డ్రాప్ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది. ఓకే, 2.5 వాళ్ళతో అడుగుతారు. నాకు ఫస్ట్ నుంచి కూడా 2.5 మనకు అలవాటే కదా, పైన 2 కింద 2.5 కాబట్టి ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళు నో చెప్పరు అనేది క్లారిటీ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం షోల్డర్కి వెళ్ళి మనం మెడకెళ్ళి లైట్గా స్లోప్ తీసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే షోల్డర్కి వెళ్ళి స్లోప్ తీసుకోవాలి బోట్ నెక్కి.
నెక్స్ట్ వచ్చేసి నడుం దగ్గర ఖర్చుల లైన్ కలుపుతూ లాస్ట్ ఎండింగ్ పాయింట్ డాట్ పాయింట్ ఉంది కదా, ఆ డాట్ పాయింట్ కలుపుకుంటూ ఇలాగా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా చూడండి, నేను కట్ చేశాను కదా ఇప్పుడు నడుం పీసు, అలాగా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి నడుం దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే డ్రాప్ కట్ చేస్తున్నాను. మనం కత్తెర అనేది చాలా చివర పట్టుకుంటూ కట్ చేసుకోవాలండి, అప్పుడే కటింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. డ్రాప్ కట్ చేసేసాను, తర్వాత బోట్ కూడా కట్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ బటన్ పెట్టాలనుకుంటే కనుక ఇక్కడ 1/2 ఇంచ్ మందం గ్యాప్ వదులుకోండి. నేనైతే డోరీస్ కట్టేద్దాం అనుకుంటున్నాను, అందుకని నేనేమి 1/2 ఇంచ్ మందం ఏమీ వదిలేయలేదు. ఇలా చూడండి, ఫుల్ షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ తీసాను అన్నాను కదా, ఆ స్లోప్ అనేది ఇప్పుడు మీకు కనపడుతుంది చూడండి. అలా స్లోప్ తీసేసాను అనమాట. అయితే వీడియో కెమెరా అనేది ఫుల్ కవరింగ్గా పెట్టేశాను, కాకపోతే ముడతలుగా ఉందని చెప్పి మళ్ళీ తీసి పెట్టేసరికి అది డిస్టర్బ్ అయిపోయింది, అందుకని ఫుల్ కవర్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు కానీ నాకు అర్థం కాలేదు అది ఫుల్ కవర్ అవ్వలేదు అనేసి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి, కానీ బోట్ నెక్ విత్ ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమై ఉంటే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. మీకు కూడా బిగినర్స్ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేయచ్చు. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసేసి లైట్ పఫ్ ఇమ్మన్నారు, రాశి పఫ్ అంటారు కదా, అలాగా రాశి పఫ్ హ్యాండ్స్ ఇమ్మన్నారు. అయితే ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ కూడా నేను ఎంత ఈజీగా కట్ చేస్తానో రాశి పఫ్ హ్యాండ్ని. ఇక్కడైతే ఫస్ట్ 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకోవాలి. 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోండి, క్లోజింగ్స్ మనకెళ్ళి పెట్టండి. హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసేసేయండి. ఇక్కడ నేను పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే 1/2 ఇంచ్ మందమే గ్యాప్ తీసుకుంటున్నాను. ఒకవేళ మడతెట్టు కుట్టాలనుకుంటే కనుక 1 ఇంచ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను. దీంట్లో నుంచి నేను బ్లౌజ్ హైట్ చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసింది. అక్కడికి ఒక లైన్ గీసేసి 1/2 ఇంచ్ మందం ఖర్చు, అంటే ఇది రాశి పఫ్ కదా, 1/2 ఇంచ్ కాదు 2 ఇంచెస్ మందం పైకి తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, మళ్ళీ నాకు ఫ్రంట్ పార్ట్కి ఇబ్బంది అయిపోద్ది ఎక్కువ తీసుకుంటే. మీరైతే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ నుంచి ఎన్ని ఇంచెస్ అయినా తీసుకోవచ్చు రాశి పఫ్ కోసం. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్, అదే 9.5 ఇంచెస్ పెట్టేశాను, మిడిల్లోకి మార్క్ చేసేసాను. అయితే మనం సాదా బ్లౌజు ఓన్లీ సాదా హ్యాండ్స్ కుట్టాలంటే కనుక ఇలా చూడండి, ఇలా మిడిల్లోకి 1 డ్రాప్ అంటే 1 ఇంచ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 1 ఇంచ్ గ్యాప్ తీసేసుకొని తర్వాత మిడిల్లోకి పాయింట్ తీసేసుకొని ఇలాగ కరువు స్కేల్తో ఇలా కరువు తీసేసుకొని ఇలా చూడండి, ఫ్రంట్ లోతుకి వచ్చేసేసి 3/4 ఇంచ్ మందం తీసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకి 3/4 ఇంచ్ మందం ఫ్రంట్ లోతు తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను రాశి పఫ్ పెడుతున్నాను కాబట్టి స్టార్టింగ్ 2 ఇంచెస్ తీసుకొని ఇలా లైట్గా కరువు తీస్తున్నాను. అది కూడా బిగినర్స్ కోసం కరువు స్కేల్ యూస్ చేసి మరీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. లేకపోతే హ్యాండ్ ఫ్రీ అయితే హ్యాండ్ ఫ్రీతో కరువు తీసేయండి. ఇలా చూడండి, మనం మిడిల్ పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ దగ్గరికి రావాలన్నమాట. కర్వ్ అనేది మిడిల్ పాయింట్ దగ్గరికి రావాలి, అలా పాయింట్ దగ్గరికి వచ్చేయాలి, అందులో కలిసిపోవాలన్నమాట కర్వ్ అనేది. ఇలా చూడండి, మనం మిడిల్ పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్లోకి కలవాలి కర్వ్ అనేది. ఇప్పుడైతే ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం కరువు తీసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఇంతేనండి రాశి పఫ్ అనేది. ఒక 2 ఇంచెస్ పైకి పెట్టేసుకొని హ్యాండ్ ఫ్రీ కరువుతో ఆఫ్కి మడత అంటే పాయింట్ చేసాం కదా, అక్కడ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ తీసేసుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేశాను. అయితే ఇది ఇంకా అతుకులు పడతాయి, చాలా అతుకుల కోసం తర్వాత అతుకులు పెట్టేస్తాము. ఇప్పుడైతే సేమ్ కరువు తీసిన విధంగా కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక క్లారిటీగా అర్థమైపోతుంది మీకు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు, చాలా ఈజీగా కుట్టేయచ్చు కూడా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదా, ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఓపెన్ చేయకముందు కట్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా కట్స్ పెట్టుకోండి. ఇది మిడిల్ కట్, మళ్ళీ ఇక్కడ గీత ఉంది కదా ఇక్కడికి, ఎందుకంటే కుర్చీలు పెట్టాలన్నమాట, ఇక్కడికి ఒక కట్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కుర్చీలు పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ లోతు కోసం లైట్గా అంటే లైట్గా ఫ్రంట్ లోతు తీయండి, పైకి కరువు తీయండి.
ఇందాక మనం ఫ్రంట్ లోతు కోసం అటు మార్క్ చేసాం కదా, అటు కాదు ఇటు లైట్గా కరువు తీసేసి మళ్ళీ కట్స్ అనేది మిస్ అయింది కదా, కట్స్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F అని రాసుకున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు కట్స్ పెట్టాను కదా, ఆ కట్స్ అనేవి కుచ్చిల్లాగా ఇలా కుచ్చిల్లాగా ఫామ్ అయిపోతుంది కుట్టేటప్పుడు. అప్పుడు లైట్ రాసి పఫ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా బోట్ నెక్ పెట్టాలి. బోట్ నెక్ కదా మనం బ్యాక్ పార్ట్ తీసుకుంది, సేమ్ యాజ్ టీజ్గా బోట్ నెక్ పెట్టాలన్నమాట. ఇలా చూడండి, ఓపెన్స్ మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. క్రాస్గా ఎక్కడైతే ప్లేస్ అవుతుందో క్రాస్గా ఒకసారి చెక్ చేసుకొని క్రాస్గా పెట్టేసేయండి. మీకు ఎక్కడ ప్లేస్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని క్రాస్గా పెట్టేసేసేయాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసేసి టోటల్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ టీజ్గా డ్రాయింగ్ చేసేయండి. సేమ్ యాజ్ టీజ్గా డ్రాయింగ్ చేసేయాలి, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీ లైక్ నాకు ఛానల్కి ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను కామెంట్లో తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ లాగానే మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనే సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసేసాను. ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర ఒక పాయింట్ చేశాను అంతే, బోట్ నెక్ ఏం తీయక్కర్లేదు, షోల్డర్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా చంక డౌన్ మార్కింగ్ చేయండి. ఇలా సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకొని చంక పాయింట్ కూడా తీసుకోండి. పాయింట్ తీసేసుకొని చంక పాయింటింగ్ లాగానే సేమ్ యాజ్ టీజ్గా గీతలు గీసేయండి. చంక పాయింటింగ్ గీతలు గీసేసేసి 1/2 ఇంచ్ మందం లోపలికి అనమాట. ఇందాక 1 ఇంచే తీసాం కాబట్టి ఇప్పుడు 1/2 ఇంచ్ మందం తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ కదా మనం తీసుకుంది, అదే 4 ఇంచెస్ డాట్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేస్తున్నాను నెక్కి. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రంట్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, వీళ్ళది 5.5 తీసుకుంటున్నాను. వీళ్ళది 7 ఇంచెస్ అసలు 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ వస్తుంది. అయితే ఇది బోట్ నెక్ కాబట్టి బ్రాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ మైనస్ చేసేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. కానీ నేను ఇంకా మైనస్ చేశాను, చాలా బ్రాడ్ పెట్టాను కాబట్టి 5.5 తీసుకున్నాను అనమాట. 5.5 తీసుకున్నాను. ఫ్రంట్ కూడా బోట్ నెక్ లానే ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మైనస్ చేసేసి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసేసి ఆర్మ్ రౌండ్ స్కేల్తో 1/2 ఇంచ్ మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి లైన్కి లే కదా, అదే 2 ఇంచెస్ ఖర్చుల లైన్ కూడా గీసేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల లైన్ గీసేసి సేమ్ యాజ్ టీజ్గా ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసినట్టు అయిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చుల లైన్ తీసుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. డ్రాయింగ్ వేసుకున్నా కానీ లేదా స్టిచ్చింగ్ అప్పుడు కానీ ప్రతిదీ మనం డ్రాయింగ్ తీస్తే కనుక మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 పెట్టాను, చంక డౌన్ 1/2 ఇంచ్ మైనస్ చేశాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ 4 ఇంచెస్, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి మిడిల్లోకి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని లాగినట్టు పట్టుకోవద్దు, లాగకుండా ఫ్రీగా పట్టుకొని పాయింట్ చేసేయాలి. అది బ్లౌజ్ హైట్ అంటారు. బ్లౌజ్ హైట్ వచ్చేసింది కదా, సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసిన విధంగా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు ఆ లైన్ మీద మనకి ఫ్రంట్ మెయిన్ డాట్ తీసుకోవాలి. మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడా ఉక్స్ పట్టీ దగ్గర నుంచే తీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా మనం ఉక్స్ పట్టీ నుంచే తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా ప్రతి ఒక్క మెజర్మెంట్ ఉక్స్ పట్టీ నుంచే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడైతే ఉక్స్ పట్టీ నుంచి మెయిన్ డాట్ ఎంత ఉందో చూడండి. మెయిన్ డాట్ ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చూసుకోండి. 3 ఇంచెస్ వచ్చింది, అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ 3 ఇంచెస్ పెట్టి దాంట్లో సగానికి డాట్ పాయింటింగ్ తీసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ 3 ఇంచెస్ మెయింటైన్ చేసుకుంటూ తీసుకోవచ్చు. హైట్ 3 ఇంచెసే, డాట్ 3 ఇంచెసే, డాట్లో సగానికి మార్క్ చేస్తే 1.5 ఇంచ్ అనేది డాట్ పాయింటింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసేసి
షేప్ బెల్ట్ హైట్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను నేను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ వరకు పైకి పెట్టాను. అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, మనం ఫ్రంట్ పైన హైట్ ఎక్కువ తీసాం కాబట్టి అందాగా పెట్టేశాను అనమాట నేను. లేకపోతే 4వ ఉక్స్కి పెడితే ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హైట్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అందాగా పెట్టకుండా పెట్టాను. షేప్ బెల్ట్కి వెళ్ళేమో 7 ఇంచెస్ చంక డౌన్ తీసాం కాబట్టి షేప్ బెల్ట్కి వెళ్ళి కొలత కూడా రాలేదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసాను. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి సాదా బ్లౌజు మనకి ఇచ్చారు కాబట్టి కొలతలు అనేవి అంటే కొలత బ్లౌజ్లో నుంచి మనకి వెళ్ళవు కాబట్టి అందాగా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఏం కాదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ అయిపోయాక కూడా వీడియో పెడతాను చూడండి, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే బోట్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను. మనం మార్క్ చేసుకున్న విధంగా యాజ్ టీజ్గా కట్ చేసేసి తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాటు చంక డాటు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. మనకి చూస్తున్నారు కదా, మీకు అర్థమై ఉంటే కనుక ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలా చూడండి, ఫస్ట్ అయితే డాట్స్ పెట్టుకున్న దగ్గర ప్రతి దగ్గర కాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోండి. కాట్లు కుట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఖర్చులది కూడా కాట్లు పెట్టేసేయండి. ఇలాగా కాట్లు పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచు మార్క్ చేయండి. 1/2 ఇంచుకి మార్క్ చేసేసి ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి కిందికి బ్లౌజ్ పీస్ ఎంత హైట్ ఉందో అంత హైట్లో నుంచి సగానికి మార్క్ చేయండి. అలా సగానికి మార్క్ చేసేసి 2.5 ఇంచెస్ డాట్ హైట్ తీసుకుంటే సరిపోతుంది. 2.5 ఇంచెస్ డాట్ హైట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎప్పుడు చూసినా సరే చంక పాయింట్ షోల్డర్ పాయింటింగ్ నుంచి సైడ్ జాయింటింగ్కి వెళ్ళి మడతెడితే పర్ఫెక్ట్గా మనకి చంక డాట్ అనేది వచ్చేది. కానీ ఇక్కడ చాలా అంటే అటు సైడ్ షోల్డర్ మీదకి వెళ్ళిపోయిందనమాట కాటు. కాబట్టి నేను మిడిల్లోకి అందాగా తీసేసుకుంటున్నాను. మిడిల్లోకి అందాగా తీసేసుకొని 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసేసాను. ఇక్కడ బోట్ నెక్ మెజర్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అందుకని చెప్పేసి మీరు క్లారిటీగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని వీడియోస్ చూసుకొని మరీ కట్ చేయండి. ఎలా పడితే అలా కట్ చేసేయద్దు. అలా కట్ చేసేసామంటే ఖచ్చితంగా మనకి ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకుంటూ అది సక్సెస్ అయిద్దా లేదా అనేది మనకు అవగాహన బట్టి కట్ చేయండి. ఒక్కసారి కట్ అయిందంటే క్లాత్ మళ్ళీ రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి షేప్ బెల్ట్ కోసం సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలుచుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఎంత వస్తే అంత మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచు పైకి పెట్టుకోండి. 2.5 వచ్చింది. 2.5 అంటే ఫ్రంట్ 3 మిడిల్లో 2 అనమాట. అలా తీసేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ కటింగ్ కోసం మిగిలిన పీసుల్లో నేను కోరస్కి వెళ్ళేమో నడుం పీస్ తీసుకుంటాను, పైకేమో షేప్ బెల్ట్ తీసుకుంటాను. మిగిలిన పీస్లో చూడండి నేను షేప్ బెల్ట్ నడుం పీసు తీస్తాను. ఇప్పుడు ఈ కోరస్ సమానంగా పెట్టేసుకొని ఒక స్కేల్ మందం లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేస్తే మనకి నడుం పీస్ వెళ్ళిపోతుంది. స్కేల్ మందం అయితే నడుం పీసు షేప్ బెల్ట్ 2 సరిపోతాయి అన్నమాట. ప్లస్ ఇటు సైడ్ ఏమో 2 ఇంచెస్ పెట్టేశాను, ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టేశాను, మిడిల్లో 2 ఇంచెస్ పెట్టేశాను. నేనైతే కరువు స్కేల్ హెల్ప్ తోటే షేప్ బెల్ట్ కూడా గీస్తానండి. హ్యాండ్ ఫ్రీతో అయితే ఎప్పుడు దేనికి యూస్ చేయను, ప్రతిదీ కరువు స్కేల్ యూస్ చేస్తాను మెజర్మెంట్స్కి. అంతేనండి, షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. మనకి మెజర్మెంట్ చూసారు కదా, ఒక సైడ్ 2.5 ఒక సైడ్ 3 ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇదైతే నడుం బెల్ట్ కోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసాం కదా, అది నడుం బెల్ట్ కోసం. ఇప్పుడు ఇదేమో షేప్ బెల్ట్ కోసం. 2 ఒకేసారి కట్ చేసేస్తున్నాను చూసారా. ఇంతేనండి, ఇంకా స్టిచ్చింగ్ అప్పుడు మిగతా చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. బోట్ నెక్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా సక్సెస్ అయిపోతారనమాట ఇలా కట్ చేస్తే కనుక. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు, యూట్యూబ్ చూసి మిషన్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రం మన ఛానల్ ఎప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.